హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగులకి ఎన్నికల కానుకగా బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారండి సీఎం జగన్ అయితే. మొత్తానికి ఎన్నికల కానుకగా అయితే మేనిఫెస్టోనైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి 2 కీలక విషయాలనైతే ఇందులో పొందుపరచడం అయితే జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట అయితే వేశారని చెప్పుకోవాలి. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకి వారి సొంత జిల్లాలోనే ఇల్లు స్థలానికి సంబంధించి హామీ అయితే ఇచ్చారండి. ఈ స్థలంకి అయ్యే ఖర్చులో 60% ప్రభుత్వమే భరిస్తుందని శనివారం విడుదల చేసిన ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి ఈ ఏడాది నుంచి వారు తీసుకునే విదేశీ విద్యా రుణంలో 10 లక్షల వరకు కూడా విద్యా రుణంకు సంబంధించిన పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని, ఆ కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఇలా వడ్డీనంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే 25,000 వరకు కూడా జీతం పొందే ఆప్కాసు మరియు అంగన్వాడీ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, ఆశా వర్కర్లకి కుటుంబాలకు వారి యొక్క ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యం, ఇళ్లకు సంబంధించి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు అన్ని నవరత్న పథకాలు కూడా వీరందరికీ కూడా వర్తిస్తాయండి. ఎవరెవరికంటే ఆశా వర్కర్లకి, అంగన్వాడీ ఉద్యోగులకి, అదేవిధంగా ఆప్కాస్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులు వీరందరికీ కూడా నవరత్నాల్లో ఏవైతే పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా 25,000 శాలరీ వచ్చేంత వరకు కూడా ఈ మధ్యలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క నవరత్నాలు అయితే వర్తిస్తాయి. మొత్తానికి చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. మొత్తానికి ఉద్యోగులకి సంబంధించి ఈ విధంగా సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు లేని వారికి కూడా వారి యొక్క సొంత జిల్లాలోనే ఇంటికి స్థలానికి అయ్యే ఖర్చు 60% కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఈ యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.